వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరగనున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, అధికారులు పాల్గొన్న సమావేశంలో సీఎం రేవంత్ తమ శాఖల పనులపై ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని మంత్రులను ఆదేశించారు. అలాగే విలేకరుల సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ భవిష్యత్ ప్రణాళికలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది చేపట్టిన ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చాటి చెప్పే కార్యక్రమాలను కూడా ప్రాధాన్యతగా ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో మంథన్ 2024 కార్యక్రమం ముగింపు వేడుకలు నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగిన లోక్ మంథన్ లో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఆధ్యాత్మిక పెరుగుతుండడం, అభివృద్ధి జరుగుతుండటంతో కొన్ని శక్తులు సహించలేకపోతున్నాయని అన్నారు. అరాచకాన్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని వెల్లడించారు. దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో అంతర్జాతీయ వేదికలపై విశ్వశాంతి కోసం మోడీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దేశాన్ని విశ్వగురువుగా చేయడం కోసం అందరం కలిసి ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. प्रज्ञा भारती के तेलंगाना के अध्यक्ष श्रीनिवास जी, देश के विभिन्न भाग और विश्व के भिन्न हिस्सों से आए हुए प्रतिनिधिगण और अतिथिगण और मीडिया के सर्वप्रथम मैं परम पूजनीय आचार्य अलीगिर मिथिलेश जी नंदिनी स्वामी जी को प्रति पर हृदय से आभार और कृतज्ञता व्यक्त करता हूं। उनका हार्दिक स्वागत भी करता हूं। मुझे बताते हुए बहुत खुशी है। मुझे परम सौभाग्य प्राप्त हुआ है कि राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक परम पूजनीय श्री मोहन जी भागवत जी का इस समारोह में हृदय से मैं फिर एक बार स्वागत करता हूं। यह हमारे लिए अत्यंत सौभाग्य की बात है कि पूजनीय भागवत जी ने इस 3 दिनों के सभी सत्रों में न केवल सहभागिता की बल्कि विचार विमर्श को और सजीव बनाने में महत्वपूर्ण आशीर्वाद योगदान हमारे को मिला है। और एक बार मैं फिर देश और विदेश से विभिन्न हिस्सों से आए हुए सभी प्रतिनिधियों का स्वागत भी करता हूं और धन्यवाद भी करता हूं। मित्रों, माननीय अतिथिगणों, आज इस मंथन के मंच से भी मैं कहता हूं, भारत संचार के विचारों के द्वारा में आगे ले जाना है। इसकी आचार व्यवहार को इम्प्लीमेंट करना हमारा लक्ष्य होगा। జార్ఖండ్ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ప్రస్తుత సీఎం జార్ఖండ్
ముక్తి మోర్చా అధినేత హేమంత్ సోరెన్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలంతా హేమంత్ సోరెన్ నివాసంలో సమావేశమై ఆయనను తమ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం హేమంత్ సోరెన్ రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ను కలిశారు. ఇండియా కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయనకు సమర్పించి తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ హేమంత్ సోరెన్ ను గవర్నర్ ఆహ్వానించారు. అంతకుముందు సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్ ఈ నెల 28న 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్పటి వరకు ఆయన ఆపద్బంధ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. राज्यपाल महोदय के पास हम लोगों ने अपना वर्तमान सरकार से इस्तीफा देते हुए आगामी सरकार की गठन की रिक्वेस्ट और निवेदन और दावा हम लोगों ने पेश किया है महामहिम जी के समक्ष और उन्होंने हमें कार्यवाही मुख्यमंत्री का भी जिम्मा सौंपा है और सरकार बनाने का न्योता भी उन्होंने हमें दिया और इस क्रम में हमारे साथ कांग्रेस प्रभारी भी हमारे साथ रहे, आरजेडी के प्रभारी भी हमारे साथ रहे, वाम दल के भी प्रभारी हम लोगों के साथ रहे और हम लोगों ने अपने पूरे विधायकों का समर्थन भी इनको सौंपा है और अगली कार्रवाई की हम अब तैयारी में लगेंगे जो 28 तारीख को शपथ समारोह का कार्यक्रम तय किया जा रहा है। हेमंत जी विक्ट्री दिखानी चाहिए ना। अब बना है ठीक है। టీడీపీ నేత రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. విద్యుత్ ఒప్పందాల్లో జగన్ భారీ అవినీతి చేశారని, విద్యుత్ ఒప్పందాల్లో జగన్ 1750 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. జగన్ 3 పర్యాయాలు ఎందుకు అదానిని కలిశారో చెప్పాలని నిలదీశారు. విద్యుత్ ఒప్పందాలపై జగన్ మీడియాకు ఒక్క విషయం కూడా చెప్పలేదని అన్నారు. ఇప్పుడేమో మీడియా ముందుకు వచ్చి కథనాలు అల్లుతున్నారని ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. దోచుకున్నారు అని ఆ రోజు తెలుగుదేశం పార్టీ చెప్పింది, ఈ రోజు కాదు. ఈ రోజు ఎఫ్బిఐ వాళ్ళు మాకు చెప్పటంలా, మేము చెప్పిన దాని మీదే ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ చూసి ఇది దొంగ, క్రిమినల్, వైట్ కాలర్ క్రిమినల్ అన్ని రకాలుగా ఒక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక అంతర్జాతీయ రాష్ట్రంలో జరిగే ఎఫ్బిఐ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక దొంగ అంటున్నారంటే ఇది ఎంత సిగ్గుచేటు భారతదేశానికని నేను అడుగుతున్నాను. ఎప్పుడైనా జరిగిందా? ఇండియాలో ఉండే ఇన్ని సీఎంలు ఉండేరు, ఒక్కడికైనా వేరే దేశంలో నువ్వు దొంగ అనే కేసు పెట్టారా అని మేము అడుగుతున్నాం. లేదే, మాకు తెలిసి లేదు, లేదు, రాదు కూడా. ఎందుకంటే నీలాంటి క్రిమినల్స్ ముఖ్యమంత్రి కాకూడదు, కారు కాబట్టి పొరపాటు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, పొరపాటున. దానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మేము తల దించుకొని సిగ్గుతో ప్రజలు తల దించుకుంటున్నారు నీ వల్ల అని కూడా నేను మనవి చేస్తాను. ఓకే, అది పక్కన పెడదాం. సాక్షి పేపర్లో రాస్తారు, చంద్రబాబు నాయుడు 4 రూపాయలకు కొన్నాడంట. రే ఎర్రి నాయుళ్ళారా, ఒరే పేపర్లో రాసేటప్పుడు ఆ ఎదవలకి మీరు స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు 11 రూపాయలకు కూడా కొన్నారా?
12 రూపాయలకు కూడా సోలార్ పవర్ స్టార్టింగ్ లో పోయింది. 14 రూపాయలకు కూడా అమ్మున్నారు స్టార్టింగ్ లో సోలార్ పవర్. ప్యానల్స్ ఖర్చు తగ్గేకుంది, రేటు తగ్గుతా వస్తుంది. అర్థమైందా? ప్యానల్స్ లో ఎఫిషియన్సీ అంటే ప్యానల్ చురుగ్గా ఇంకా ఎక్కువ పనిచేసే ప్యానల్స్ టెక్నాలజీ మారేకుంది, రేటు తగ్గుతా వచ్చింది. ఈ రోజు 11-12 రూపాయలు ఎక్కడ, ఈ రోజు ₹1.99 ఎక్కడ. ప్యానల్ ఎఫిషియన్సీ టెక్నాలజీ మారేకుంది. జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ సోలార్లు పెరిగిన దానివల్ల రేట్లు తగ్గినాయి. ఆ రోజు ప్యానల్స్ చేసే కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం వెండుదండుగా నిలుస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ రాజా సంస్థ బ్యాటరీ ఆటో రిక్షాలను ఉత్పత్తి చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుత సమాజానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం చాలా అవసరం ఉందన్నారు. ఈ రాజా L5 సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఆటోలను హైదరాబాద్ రాజ్భవన్ రోడ్లోని ఆస్కీ ప్రాంగణంలో మంత్రి ఉత్తమ్ ప్రారంభించారు. కంపెనీ ద్వారా హైదరాబాద్లో ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాస్ వారు మ్యానుఫ్యాక్చర్ చేసి హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశించడం నేను ఎంతో సంతోషిస్తున్నాను, వారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారితో చాలా కాలం నుంచి మంచి వ్యక్తిగత స్నేహితం కూడా ఉంది నాకు. వారు నేవీలో పనిచేసి ఇక్కడ రాజ్భవన్లో గవర్నర్ ఏడీసీ ఉన్నప్పుడు నేను ఎయిర్ ఫోర్స్లో పనిచేసి రాష్ట్రపతికి ఏడీసీలో ఉండేవాడిని. అప్పటి నుంచి మేము మంచి స్నేహితులం. సరే, అది పక్కన పెడితే దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి ఎలక్ట్రిక్ వెహికల్స్, విద్యుత్ వాహనాలు చాలా అవసరం. పొల్యూషన్ తగ్గించడానికి దేశానికి, మన నగరానికి కూడా అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సెస్ కానీ, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాస్ కానీ మేము సంపూర్ణంగా ప్రమోట్ చేస్తాం. అన్ని విధాలుగా వాటి మ్యానుఫ్యాక్చర్ కానీ వాటిని మార్కెట్ ఇంట్రడ్యూస్ చేయడానికి మా ప్రభుత్వం వాళ్ళ ఎంబడి ఉండి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుందని చెప్పి నేను మనం చేస్తాం. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న గతంలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ పాలనలో అడ్డగోలుగా వాగిన వారంతా జైలుకు వెళ్లాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందేనని బుద్దా వెంకన్న హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నారో కూడా అర్థం కావడం లేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. వీరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాల్సిందే అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాని, వంశీతో పాటు పోసాని కూడా చంద్రబాబు, లోకేష్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు రాజీ పడ్డామని, తప్పైందని, రాజకీయాలు వదిలేస్తున్నామని చెబుతున్నారు. అయినా వారిని వదలొద్దని ఆయన వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ముఖం చూడడానికి అదే లాస్ట్ మాట. ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డి ముఖం చూడలేము మనం. ఏం స్కాములయ్యా, ఏం స్కాములు ఇవన్నీ? ఎన్ని స్కాములు? ఏం చేశారు? ఈ సంపద అంతా, రాష్ట్ర సంపద అంతా ఏం చేశారు? ఇవాళ జీతాలు ఇవ్వడానికి లేకుండా ఉంది ఈ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నాడు దానికోసం. సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు డైనమిక్ లీడర్, ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడిద్దని. లోకేష్ బాబు గారు ఒక పక్క ఇతర రాష్ట్రాలు వెళ్ళి, ఇతర దేశాలు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఎప్పుడైనా వెళ్ళావా పెట్టుబడుల కోసం? ఏ రోజన్నా చెప్పావా పెట్టుబడులకు వెళ్ళి నేను తీసుకొచ్చానని ప్రెస్ ముందు చెప్పావా? ప్రెస్ ముందు చెప్పడం అంటే ప్రజలందరికీ చెప్పడం. ప్రెస్లో వచ్చే వాక్యం ఇవాళ నేను ఇక్కడ మాట్లాడింది అంతా రాష్ట్రం తెలుగు ప్రజలందరూ చూస్తారు. అరే, ప్రధానమంత్రి గారిని ఎందుకు కలిసేవో తెలియదు, బయటకు వచ్చి ఏం మాట్లాడో, అమెరికా ఎందుకు వెళ్ళావో తెలియదు, లండన్ ఎందుకు వెళ్ళావో తెలియదు, ఎక్కడ పెట్టుబడులు తీసుకొచ్చావో తెలియదు. ఏంటయ్యా ముఖ్యమంత్రి అంటే అలా ఉంటాడా? ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ విషయం అన్నా అతను చేసే పని కూడా చెప్పాలా. ఇప్పుడు నువ్వు ఆదాని దగ్గర తీసుకున్న 1750 కోట్లు కూడా చెప్పాలా? చెబుతావా చెప్పవా జగన్మోహన్ రెడ్డి? చెబుతావా చెప్పవా? ఇప్పుడు సారి నేను జీవితంలో మాట్లాడిన పోసాని మురళి ఒకసారి ఆ 1750 కోట్లు ఎక్కడున్నాయో అడగవా? ఇవన్నీ ప్రజల డబ్బులండి. ప్రజల డబ్బులు దోచుకొని అరే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి మాట్లాడతారు. ఎవరు? ఏమండే వీడు వంశీ కొడాలని అసలు బుద్ధి ఉందండి?
పూర్వం పేర్లు ఎలా పెట్టుకునేవాళ్ళండి? వాళ్ళ నాన్నగారి పేరు ఖర్జూర నాయుడు అయితే దాన్ని ఎగతాళిగా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు అటు ఫ్యామిలీని, భువనేశ్వరి గారు ఇటు ఫ్యామిలీని. డిసెంబర్ 21న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలనకు కృతజ్ఞత బహిరంగ సభ పోస్టర్ను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉద్యోగుల భర్తీ జరిగిందని, కేటీఆర్ కు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతికత లేదని, 10 ఏళ్లలో నిరుద్యోగులను పట్టించుకోలేదని అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 54,000 ఉద్యోగాల భర్తీ జరిగిందని, తెలంగాణ యువతకు కోరుకున్న ప్రజాపాలన వచ్చిందని తెలియజేశారు. నిరుద్యోగులకు కొత్తగా న్యూ ఇయర్ లో మరిన్ని ఉద్యోగాల భర్తీ జరగనుందని, స్కిల్ యూనివర్సిటీ నిరుద్యోగులకు వరంగా మారబోతోందని పేర్కొన్నారు. ఏపీలో తాజాగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు విద్యార్థులను మోసం చేసిన జగన్ అధికారం కోల్పోయాక ముసిలి కన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి జగన్ మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఫీజులు కట్టలేదని, విద్యార్థులను కాలేజీ యాజమాన్యాలు కనీసం పరీక్షలు కూడా రాయనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట నిత్యావసర వస్తువుల సరఫరా ధరలు పెరగడం అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటి కోసం అధ్యక్ష మేము సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ చేసుకుని దాని ప్రకారం ఆ రేటు ప్రకారమే ఇవ్వాలనే దాని ప్రకారం వెళ్తున్నాం అధ్యక్ష. నిర్ణయం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేసి దాని మీద నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ టైం బీయింగ్ ఏంటంటే మనం ఉన్న దాంతో మనం పాత కాంట్రాక్టర్స్ అంటే మనం రెన్యువల్ చేసుకుని లోకల్గా చేసాం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఈ బిల్స్ విషయంలో కూడా అధ్యక్ష ఈ సంవత్సరం బడ్జెట్ లో 135 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇందులో గత ప్రభుత్వం 23-24 సంవత్సరంలో పెట్టిన బకాయిల్ని 50 కోట్ల 14 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు ఉన్నటువంటి 54 కోట్ల బడ్జెట్ రేపు డిసెంబర్ నెలలో చెల్లిస్తాం అధ్యక్ష. ఫిబ్రవరి 25 కూడా సరిపడిన బడ్జెట్ మేము కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం తీసుకుంటే అధ్యక్ష, గత ప్రభుత్వం వసతి దీవెన అనే పేరు పెట్టింది అధ్యక్ష. బడ్జెట్ కేటాయింపులేమో బారెడు, ఖర్చు చేసిందేమో మురుడు అధ్యక్ష. 19-20లో 119 కోట్లు కేటాయించి 114 ఖర్చు పెట్టారు అధ్యక్ష. 20-21లో 100 కోట్లు కేటాయించి 25.97 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే దాదాపుగా 25% ఖర్చు పెట్టారు అధ్యక్ష. 21-22లో 110 కోట్లు కేటాయించి 51 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే దాదాపుగా 50% ఖర్చు పెట్టారు అధ్యక్ష. 22-23లో 120 కోట్లు కేటాయించి 58 కోట్ల ఖర్చు పెట్టారు. ఇది కూడా దగ్గర 50% లోపే ఉంది అధ్యక్ష. 23-24లో 100 కోట్లు కేటాయించి 65 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మొత్తంగా తీసుకుంటే గత ప్రభుత్వంలో యావరేజ్ మీద 50% కూడా మించి ఖర్చు పెట్టలేదనే విషయం వాస్తవం అధ్యక్ష. ఇది బడ్జెట్ లెక్కల ప్రకారం నేను ఇస్తాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ ఇబ్బంది లేకుండా అందరికి కూడా మెస్ ఛార్జీలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఈ రోజు సంక్షేమం గతంలో రేట్లు పెంచావు నేను గొప్పగా చెప్తాను అధ్యక్ష. కానీ వాస్తవాలు చూసుకుంటే అధ్యక్ష, బయట ఏమో దళిత సంక్షేమం అంటారు, దళితుల మేనమామ అంటారు, వాళ్ళని సక్రమ మార్గం వెళ్ళేటువంటి బడ్జెట్లు వాటి కూడా మదర్స్ అకౌంట్స్, పేరెంట్స్ అకౌంట్ అని చెప్పేసి ఇబ్బందులు పెట్టారు అధ్యక్ష. ఇది చూస్తూ ఉంటే అధ్యక్ష, సభలో శిరోమండనాలు చేసిన వాళ్ళు ఉన్నారు, డోర్ డెలివరీ వాళ్ళు చేస్తున్నారు, రకరకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా దళిత సమస్యలు మాట్లాడుతూ కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ కూడా అధ్యక్ష, పూర్తిగా మేము బిల్లులు చెల్లిస్తే సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ముందుగా గుర్తిస్తే ఎంతటి వ్యాధులైనా నయం చేయవచ్చని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మరియు గ్రెయిన్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మహిళలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా ఎంతటి రోగాలైనా జయించవచ్చని తెలిపారు. అలాగే సరైన ఆరోగ్యంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని నమ్మిన ప్రజాప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని అన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా మహిళా ఉద్యోగులకు, సిబ్బందికి ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని సీతక్క తెలియజేశారు. రాయగూడెం, ఎటు నాగారం, మంగపేట, తాడ్వాయి కొంత భాగంలో ఉన్నటువంటి 40 ఇయర్స్ దాటినటువంటి అంగన్వాడీ టీచర్ అమ్మలకు, ఆయలకు మరి గ్రేస్ ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో ఈరోజు క్యాన్సర్ టెస్టులతో పాటు ఇతర టెస్టులను కూడా నిర్వహించడానికి ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ములుగు, వెంకటాపురం, గోవిందరాపేట, కొంత భాగం తాడ్వాయి, అట్లా రాబోయే కాలంలో కూడా మహబూబాద్ జిల్లాలో కానీ ఓవరాల్గా మరి నెక్స్ట్ ట్రిప్లో మహిళా సంఘాల వాళ్ళకు, ఆశా వర్కర్లకు, పబ్లిక్ కూడా ఈ రకంగా చేయాలి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికించే అతిపెద్ద భూతము క్యాన్సరు. ఈ క్యాన్సర్ బారిన పడ్డటువంటి వాళ్ళు నిరంతరము మరి ఒక మానసిక ఆవేదనతో
ఇబ్బంది పడుతూ చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎవరికి ఏ రూపంలో అది అటాక్ అయితే తెలియడం లేదు. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఫస్ట్ ఆయా అంగన్వాడీ టీచర్లకు, ఆశలకు, మహిళా గ్రూపులకు చేస్తూ ఇది చేయించుకోవడం మూలంగా మన యొక్క ఆరోగ్యాన్ని మనం ఎట్లా ఉందో తెలుసుకోవడానికి కూడా ఒక ముందస్తు సమాచారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనడానికి మరి సంసిద్ధతగా ఉండాలని తెలియజేస్తూ ఈరోజు ములుగు నియోజకవర్గాన్ని మేము అన్ని రంగాల్లో ముందంచలో ఉంచడం కోసము అటు మన భద్రాచలం నుంచి ఎమ్మెల్యే గారు తెల్ల వెంకట్రావు గారు, నేను, ఇటు మన ఎంపీ బలరాం నాయక్ గారు, అదేవిధంగా అందరినీ కోఆర్డినేషన్ చేస్తూ జిల్లా ముందంచలో అభివృద్ధి పదంలో పోవడం కోసం కృషి చేస్తున్నటువంటి కలెక్టర్ గారు అందరం సమన్వయంతో పనిచేస్తున్నాం. ఈ క్రమంలో భాగంగానే మొన్న సమగ్ర సర్వేలో కూడా ములుగు జిల్లా అగ్రభాగాన ఉండడం జరిగింది. అదే కాకుండా అభివృద్ధిలో ప్రతి గ్రామానికి రోడ్డు వ్యవస్థ కానీ, అదేవిధంగా మహిళా గ్రూపులను అభివృద్ధి చేయడం కానీ, మరి విద్యాపరంగా కూడా పిల్లలు బాగా చదువుకోవడానికి అటు వార్డన్లతోటి, ఇటు హెచ్ఎంలతోటి, ప్రిన్సిపాల్లతోటి కూడా ఎక్కడికక్కడ మేము రివ్యూస్ కూడా పెట్టుకొని మరి వాళ్ళకు కూడా తర్ఫీదు చేయడం జరుగుతుంది. ఈ రకంగా మన వెనుకబడ్డ ప్రాంతం నుంచి ఆనిముత్యాలు ఎంతోమంది దేశానికి సేవలు అందించే విధంగా, తోడ్పాటును అందించే విధంగా వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలంలో జరిగిన ఘోర ప్రమాదంలో 7 మృతి చెందిన సంగతి తెలిసిందే. కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 స్పాట్లోనే మృతి చెందగా 5 ఆసుపత్రిలో చనిపోయారు. ఈ ప్రమాదంపై స్పందించిన ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అయితే వాళ్లకు ఇవ్వాల్సింది 5 లక్షల ఎక్స్ గ్రేషియా కాదని పర్మనెంట్ గా ఉద్యోగం ఇవ్వాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తాడిపత్రిలో జరిగే స్పందన కార్యక్రమంలో తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయితే బాధితులు, టీడీపీ నాయకులు సైతం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. అసలు రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలేనని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్ పక్కన ముగ్గురేసి కూర్చోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 3 వీలర్స్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆటోల వల్ల ప్రతి నెలా కనీసం 60 మంది చనిపోతున్నారని పేర్కొన్నారు. మృతుల పిల్లలకు ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాల్సిందేనని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అంతవరకు ఇదే మొన్న చచ్చిపోయారు, ఎక్కడ అదే రోడ్లో గుర్తు దగ్గర చనిపోయారు. ఇదే లేబరే. యు బ్యాన్ దిస్ ఆటోస్ అండ్ 4 వీలర్ బ్యాన్ డే. ఇవన్నీ ఎందుకు యాక్సిడెంట్లు అవుతారంటే ఇక్కడ ముగ్గురు డ్రైవర్ మధ్యలో ఉంటాడు. ఏమే ఆ మోకాళ్ళు తిప్పాలంటే ఏదో ఒక మోకాలు అడ్డుకుంటుంది. వాడు ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు స్టీరింగ్ ఉంటే తిప్పుతాడు. ఇక్కడ ఏమైతుంది, పక్కనుండే మోకాళ్ళు అడ్డుకొని అది తిరగదు. ఇట్లా అన్నప్పుడు సడన్ గా మోకాళ్ళు కొన్ని యాక్సిడెంట్లు అయితే 3 వీలర్ని బ్యాన్ చేయండి. ప్రతి నెల కనీసం 50-60 మంది చచ్చిపోతున్నారు. ఇంకోటి నేను చెప్పేది, వాళ్ళ 5 లక్షలతో పెద్ద షావుకారులు గారు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు చేయాల్సిందే. లేకపోతే మీరు అష్యూరెన్స్ ఇవ్వకపోతే మొత్తం ఈ ఊరు జనమంతా కలెక్టర్ ముందర ఉంటుంది. ఇప్పుడు ఎవరు వస్తున్నారు, మినిస్టర్ గారు వస్తున్నారు, కలెక్టర్ గారు వస్తున్నారు. దయచేసి మీ 5 లక్షలు ఏమి చేయదు వాళ్ళకి, వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా మీరు ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు చెప్పండి, ఆయన చేయగలడు, చేస్తాడు కూడా. రేపు స్పందనలో నేను రిప్రజెంట్ చేస్తాను దీని గురించి. బీజేపీ ఎంపీ బాలీవుడ్ నటి జగన్ రౌత్ ఉద్దవ్ థాక్రే పార్టీ నాశనంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉద్దవ్ థాక్రే నాశనం ఇదే రీతిగా ఉంటుందని నేను ఊహించాను. ఎవరు దేవత మరియు ఎవరు దైత్య అనేది వారికున్న మహిళల పట్ల గౌరవంతోనే అర్థమవుతుందని అన్నారు. గంగన ఉద్దవ్ పరిస్థితిని మహాభారతంలో దుర్యోధనుడి నాశనంతో పోల్చుతూ మహిళలకు గౌరవం ఇవ్వడం, సదుపాయాలను కల్పించడం ద్వారా మాత్రమే నాయకత్వం నిలవదు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ పట్ల మరింత చర్చకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. हमारी सारी पार्टी के लिए ही ये एक ऐतिहासिक जीत है और जाहिर सी बात है हम सब कार्यकर्ता बहुत ही ज़्यादा उत्साहित हैं, बहुत इस चीज़ को लेकर धन्यवादी हैं पूरे महाराष्ट्र की जनता के, पूरे भारत की जनता के, टू बी ऑनेस्ट। मैम चीफ मिनिस्टर किसको देखना चाहेंगे? ये तो खैर अब हमारी जो पार्टी है
उनका ये बनता है, इट्स देयर प्रोगेटिव। और हम लोग तो खैर, जो मैं हमेशा कहती हूँ कि हमारी जो पार्टी है, उनकी जो आइडियोलॉजी है, वो सबकी एक से बढ़कर एक हमारे पास नेतृत्व के लिए लोग हैं। तो उद्धव ठाकरे की इतनी बुरी तरीके से हार होगी, आपको ये उम्मीद थी? ये मुझे उम्मीद थी, क्योंकि मुझे लगता है कि अगर आप देखें, इतिहास गवाह है, और मेरे काफ़ी रील भी वायरल हो रहे हैं कि हम दैत्यों को और देवताओं को कैसे पहचानते हैं। जो महिलाओं की इज्जत उतारते हैं वो उसी श्रेणी के होते हैं, दैत्य ही होते हैं। और जो महिलाओं को सम्मान देते हैं, आज हमें अगर महिलाओं को 33% रिजर्वेशन चाहे दिया हो, चाहे टॉयलेट्स दिए हो, चाहे अनाज दिया हो, चाहे गैस सिलेंडर्स दिया हो, तो उससे पता चलता है कि कौन देवता हैं और कौन दैत्य हैं। तो दैत्यों का वही हुआ जो होता है हमेशा, उनकी हार हुई। और आप देख लीजिए, महाभारत में तो एक ही क्लैन था, एक ही भाई थे, सब एक ही परिवार था, लेकिन फिर भी फर्क कितना था। जो महिलाओं का अपमान करते हैं उनको जो है इस तरह से सरेआम जो है मेरा घर तोड़ा गया, गंदी गंदी गालियां मुझे दी गई, तो मुझे लगता है कि कहीं ना कहीं बुद्धि भ्रष्ट हो गई थी, वो दिख ही रहा था। कांग्रेस पर पीएम ने सिर्फ परिवार और लड़ाने की राजनीति करने का आरोप लगाया, कैसे देखते हैं? उनको भी एक पब्लिक से काफ़ी एक मजबूत जवाब मिला है कि किस तरह से ये देश जो है, ये देश बड़े ही बलिदान देकर देश बना है, और किसी के ऐसे कहने से या कुछ मूर्खों के इकट्ठे हो जाने से देश के टुकड़े नहीं हो सकते। తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న క్రమంలో తిరుచానూరులోని పసుపు మండపం నుంచి పుష్కరిణి ఆలయ వీధుల్లో ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. చలువ పందిళ్లు, రంగోలీలు, క్యూలైన్లు, బారికేడ్లు, ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు. 6వ తారీఖున పంచమి తీర్థంకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ సమీక్షించడం జరిగింది. ఆ రోజున వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా అన్ని రకాలుగా ఎస్పీ గారితో, విజిలెన్స్ వారితో, అలాగే మా టీటీడీ సిబ్బంది అందరితో కూడా చర్చించడం జరిగింది. అలాగే ముఖ్యంగా 3 హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ రోజు. ఎందుకంటే ముందు రోజు రాత్రికే చాలామంది భక్తులు వచ్చి వేచి ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఆ హోల్డింగ్ పాయింట్స్లో రాత్రి భోజనాలు, అలాగే తాగునీరు, అన్ని రకాల ఏర్పాట్లు, ఉదయం పూట టాయిలెట్స్ కానీ, ఎప్పుడన్నా అవసరం ఉన్న టాయిలెట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారిని పొద్దున్న పూట వదలటం సమయానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది.